ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం సమర్పించు నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాలసర్ప దోషాలు, కుజదోషాలు, నాగదోషాలకు సంబంధించి ఎంతో మందికి అతి చక్కటి పరిష్కార మార్గాలను అందిస్తోన్న ప్రముఖ నాగశాస్త్ర నిపుణులు, భవిష్యత్ బ్రహ్మ, ఎంఏ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, అసలు ఒకరి జాతకంలో నాగదోషం అనేది వాళ్ళ జాతకాన్ని బట్టి వస్తుందా, లేకపోతే వాళ్ళు చేసే కర్మలను బట్టి వస్తుందా? ఈ నాగదోషం అసలు ఎందుకు వస్తుంది గురుగారు, ఎలా వస్తుందండి? ఈ నాగదోషం అనేది జన్మతః వస్తుంది. అంటే మానవుడు భూమి మీద పడిన సమయంలోనే వాళ్ళ యొక్క సమయాన్ని, జన్మించిన సమయాన్ని బట్టి ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. పాపపుణ్య పూర్వజన్మ సుకృతం వల్ల ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ నాగదోషం అనేది వాళ్ళకి వాళ్ళు చేసింది కాదమ్మా, పూర్వజన్మ పూర్వీకులు ఎవరైనా చేసి ఉంటే అది వంశానుక్రమంగా వస్తుంది. దాంట్లో రకాలు ఉన్నాయి. నాగదోషం ఒకటి, సర్పదోషం వేరు, కాలసర్పదోషం వేరు, సర్పశాప యోగం వేరు, కుజదోషం వేరు. కాలసర్పదోషం అనేది అతి భయంకరమైనది. కాలసర్పదోషం అంటే మనిషి పైకి రాలేడు అసలు, చాలా విపరీతంగా మనిషిని బాధ పెడుతూ ఉంటుంది. అది అర్థం అవ్వడానికే 40 సంవత్సరాలు పడుతుంది. ఆ మనిషికి నేను ఇబ్బంది పడుతున్నాను తెలియడానికి, జ్ఞానం రావడానికి అర్థం అవడానికి 40 సంవత్సరాలు పడుతుంది. 40-45 ఏళ్ళు కనీసం పడుతుంది. నేను చాలా మంది చూశాను. ఓకే, అయితే అంత సమయం అంటే 45 ఏళ్ళు అంటే మొత్తం జీవితం పోయింది కాబట్టి ఎప్పుడు అయితే ఈ జాతకంలో ఇలాంటి సర్పదోషం ఏమైనా ఉందేమో తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడు జాతకం చూపించుకుంటే బాగుంటుంది గురువుగారు? జన్మించగానే ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత సరైన నిర్ణయం చూసి సరైన జాతకుడి దగ్గరికి, జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళాలి. అది కూడా ఇంపార్టెంట్. జనరల్గా ఏం జరుగుతుందంటే మన ఇంటి పక్కన ఎవరో ఏ గుళ్ళో ఎవరో బ్రాహ్మణుడు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాడు బాగానే ఉందంటాడు, కాలం గడుపుతూ ఉంటారు. నేను చాలా మందిని చూసా. ఈ సర్పదోషం, కాలసర్పదోషం ఉన్న వాళ్ళైతే మంచి హెయిర్ పొజిషన్లో ఉండి కూడా రూపాయి దాచిపెట్టలేక 47-48 ఏళ్ళకి నాలాంటి వాడు చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, నేను నిజంగా అనుభవించగలదు గురువుగారు, నిజమేనండి మీరు చెప్పింది అన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు నా ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇది అర్థం అవడానికి టైం పడుతుంది. అంటే బుద్ధి కర్మానుసారణ కర్మ కనుక బలంగా ఉన్నట్లయితే బుద్ధి పుట్టదు. అంటే ఎవడో సరైన వాడు తారసపడ్డ నాలాంటి వాడు చెప్పిన వాడికి మైండ్కి ఎక్కదు. ఎందుకయ్యా అంటే వాడు అనుభవించే రాత ఉంటుంది. కర్మ బలీయమైంది అంటారు కదా, కర్మ బలంగా ఉన్నవాడు బుద్ధి పుట్టదు. ఈ గురువు అనేది డబ్బుల కోసం చెప్తున్నాడని ఒకడు అనుకుంటాడు. ఇట్లా రకరకాలుగా వాళ్ళకి ఆలోచనలు వస్తుంటే అది తప్పిస్తుంది కర్మ అనేది. అట్లా అయితే గురువుగారు, మరి ఏ వయసులో ఖచ్చితంగా చూపించుకుంటే పుట్టగానే చూపిస్తే బాగుంటుంది అన్నారు? లేదు లేకపోతే ఒక చదువులో కానీ ఎంత చదువుకున్నా మంచి సీట్ రాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, లేకపోతే పిల్లలకు పుట్టకపోయినా, పెళ్లి కాకపోయినా వాళ్ళైతే ఖచ్చితంగా వెంటనే చూపించుకోవాలనే సూచన అయితే మీరు ఇస్తారా? ఖచ్చితంగా అమ్మా. కాలసర్పదోషం ఉంటే ఫస్ట్ చదువు, బాల్యంలో ఏం కావాలి? చదువు కావాలి. చదువు అయిపోతుంది. అట్లా ఏ వయసుకి ఏది కావాలో అది మిస్ అయిపోతుంటుంది, లేట్ అయిపోతూ ఉంటుంది. సమయానికి అయితే అవ్వదు, సమయానికి కాదు. 2-3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత పాస్ అవుతాడు. అట్లా ఓకే, ఖచ్చితంగా అలాంటి వాళ్ళు చూపించుకుంటే బాగుంటుంది అంటారు. గురుగారు చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు, చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా సిస్టర్ గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 26th జూలై జూలై 1981. టైం అమ్మా? సాయంత్రం 4:46. సాయంత్రం 4:46. ఓకే, పేరేంటమ్మా? రవిశ్రీ. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారు నమస్తే. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం అంతగా బాగాలేదు. పెళ్ళయిందా? పెళ్ళయి సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. వివాహ సంబంధమైన సమస్యలు చాలా ఉంటాయి. ఇద్దరి మధ్యలో అనురాగం తేడా ఉంటుంది. మీ ఆయన కొద్దిగా డిఫరెంట్ మైండ్, టిపికల్ మైండ్ ఉన్నవాడు వచ్చి ఉంటాడు, అవునా కాదా? అవునండి. కాస్త అనుమానం ఎక్కువ ఉంటుంది, కరెక్టేనా? కరెక్టే అండి. చెప్పమ్మా. మరి డైవర్స్ కూడా అయిపోయినాయా? నేను రోజు చెప్తుంటా మీలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్తుంటా. మాంగళ్య స్థానం దెబ్బతింటే ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, అవునా? చూడంగానే చెప్తున్నా, అవునా కాదా? అవునండి. మరి ఇది ముందే చూపించావు నాలాంటి వాడికి, కరెక్ట్గా చెప్పేవాడుగా, అవునా? నీ బాధపోయేదిగా. వాళ్ళు ఇంత బాధపడుతున్నావు, పెళ్లి చేసుకున్నావు, డైవర్స్ అయినాయి, మళ్ళీ పెళ్లి కావాలంటే రెండో సంబంధం అంటే ఎంత కష్టం ఈ రోజుల్లో. దానికి రకరకాల ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి ఒక పని చేయమ్మా, ఇప్పటికైనా సరే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయకుండా మళ్ళీ ప్రయత్నం చేయబాగు, ఓకేనా? మన పీఠంలో చేస్తున్నాం, ఖచ్చితంగా అవుతుంది. నువ్వేం అధైర్యపడాల్సిన పని లేదు. నేను ఇప్పుడు 10,000 మందికి చేయించా, 10,000 మందికి. ఈ 10,000 మందిలో నీలాంటి దోషం ఉన్న వాళ్ళు కనీసం 3-4 మంది అయితే ఉంటారు. అర్థమైందా? దీంట్లో ఏం డౌట్ లేదు. తెలుగు రాష్ట్రాల్లో మన పీఠంలోనే చేస్తున్నాం కరెక్ట్గా. ఎవరు చేసినా ఇది చేయడం కష్టమే. చెప్పమ్మా. మాంగళ్య దోషం, కుజదోషం ఉంది. దీంట్లో రకాలు ఉంటాయి. నీ యొక్క నా మాంగళ్య దోషం కరెక్ట్గా ఆ కుజదోషం అనేది భర్త స్థానంలో పడింది.
దానివల్ల వైవాహిక జీవితం దెబ్బతింటుంది. డిసెంబర్ 8వ తారీఖున గురువుగారి పీఠంలో గురువుగారి ఆధ్వర్యంలోనే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, అలాగే చాలా రకాల హోమాలు కూడా జరగబోతున్నాయి. మీరు వాటన్నిటికి సంబంధించి గురుగారితో అపాయింట్మెంట్ తీసుకోండి. 9052246299 నెంబర్కి కాల్ చేయండి. ఇంకో కాల్ చేద్దాం గురువుగారు. హలో నమస్తే అండి. ఎవరు సార్? ఓకే మా విజయవాడ నుంచి చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టీవీ చూసి 24/8/1976 ఓకే. టైం అండి పొద్దున్న 7:44 ఓకే. 44 లేదా 42? 44 సెకండ్లు. ఓ ఓకే ఓకే. గురుగారితో మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. అదే నా గురించి తెలుసుకున్నామంటే జాతకంలో కాలసర్పదోషం ఉంది. ఏం చదువుకున్నారు మీరు? మంచి ఎడ్యుకేషన్ ఉండాలి మీకు, అవునా? అవునండి. లేదు గురువు గారు, 7th చదివాను. అవునా? కానీ మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి మంచి అవకాశం. వ్యాపారం ఏమైనా చేశారా? చేశాను గురువు గారు. మా నా చిన్నాన్న గారి షాప్ లో మామూలుగా వెళ్ళేదాన్ని. జాతకం చాలా పవర్ఫుల్ జాతకం. దేనికి భయపడవు, మంచి ధైర్య సాహసాలు ఉంటాయి, మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఏది కూడా కాలం కలిసిరా. ఇందాక చెప్పా, కాలసర్పదోషం ఉంటే కాలం రివర్స్ ఉంటుంది. ఏది కావాలో అది మిస్ అవుతుంది. ఇందాక ఫస్ట్ చెప్పే మీరు అడిగినప్పుడు, చదువు టైంలో చదువు మిస్ అవుతుంది. మీ జాతకంలో చదువు ఉంది కానీ మిస్ అయిపోయింది. కేవలం కాలసర్పదోషంలో రెండోది అయితే కాదు. ఇంకేంటి మీ సమస్య ఏంటో చెప్పండి. ఆరోగ్యం బాగాలేదు గురువు గారు. ఇంట్లో కూడా ఏమి బాగలేదు. ఒక లైఫ్ అసలు ఏది అనుకున్నావు కానీ ఏమీ జరగదు. ఆరోగ్యం అనేది గత 4 సంవత్సరాల నుంచి మీకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒకటి, తర్వాత ఇంట్లో కూడా చాలా చికాకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొంత డిస్టర్బెన్స్ ఉంది, అవునా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి గోచారం ఉన్న సమస్యలు. అర్థమైందా? జరగదు. గత 5 ఏళ్ల నుంచి నేను చెప్తుంది అన్నీ జరుగుతాయి. గత 5 ఏళ్ల నుంచి నువ్వు చెప్పక్కర్లా. నాకు పేరు చెప్తే తెలిసిపోతుంది, మీరు అంత చెప్పక్కర్లేదు. మీ వారి పేరేంటి? మీది బాగాలేదు, ఆయనది బాగాలేదు. ఫస్ట్ శనికి చేయించుకోండి. శనికి 4 రకాల హోమాలు చేయాలి. రోజు చెప్తుంటా, శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు. 4 హోమాలు చేస్తే బ్రతుకు తెరుగు మార్గం దొరుకుతుంది. ఏదైనా ఒక వే దొరుకుతుంది. లేకపోతే అంతగా ఆగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి. మరి ఈ వయసులో కష్టం అంటే తట్టుకోలేడు. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు తట్టుకోవడం వేరు, 50స్కి వచ్చిన తర్వాత కష్టం వస్తే తట్టుకోవడం వేరు. కాబట్టి నేను చెప్పింది చేయండి. ఎప్పటికైనా ఖచ్చితంగా మంచి మార్గం దొరుకుతుంది. మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఇంట్లో చికాకులు కూడా తగ్గుతాయి. రేపు 8వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం. ఖచ్చితంగా దాంట్లో పాల్గొని చేసుకోండి. 9052246299 నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరాలు తెలియజేస్తారమ్మా. ఇంకో కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి. ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 ఎన్నో నెల? 3 సంవత్సరం అమ్మా? 93. ఓకే. టైం చెప్పండి అమ్మా. పొద్దున 9:30కి. ఓకే. ఎవరి గురించి? మీ గురించేనా? మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే. మా పాప గురించి అండి. 8 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి, ఇంకా పిల్లలు కలగలేదు. ఎక్కడ చూపించినా కానీ నా కాలసర్ప దోషం ఉందని అంటారు. ఖచ్చితంగా కాలసర్పదోషం లేదు కానీ నాగదోషం ఉంది. కాలసర్పదోషం వేరు, నాగదోషం వేరు. ఓకే. వృషభ లగ్నంలో కేతు ఉన్నాడు అంటే ఒంటి మీద సర్పం ఉన్నట్టే. దీనివల్ల మీ అమ్మాయి దాంట్లోనే బలమైన దోషం కనపడుతుంది. నువ్వు ఎంతమంది డాక్టర్ల దగ్గర వెళ్ళినా అంతా బాగానే ఉందని చెప్తుంటారు, అవునా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, డాక్టర్కి కూడా అందనదే జ్యోతిష్యం, గ్రహాలు. అర్థమైందా? ఇట్లా నేను కొన్ని లక్షల మందిని చూశాను కూడా చెప్తున్నా. ఖచ్చితంగా సంతానం కలగాలి అంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే దంపతులిద్దరూ చేయాలి. గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీ అమ్మాయి జాతకం ఒకటే చూసా, తర్వాత మీ అల్లుడి జాతకం చూడాలి, ఆయన దాంట్లో ఏముందో చూడాలి, ఆయన దాంట్లో లోపాలుంటే దానికి సంబంధించిన రెమెడీ చేయాలి, ఈ అమ్మాయి ఇది చేయాలి. రెండూ చేసి కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల ఒక మగపిల్లాడు పుడతాడు మీ అమ్మాయి జాతకరీత్యా. ఓకేనా? నేను ఇదే హైదరాబాద్లో 100 మంది చేయించా, కనీసం 100 మంది సంతానం కలిగింది. ఓకే అమ్మా?
ఓకే అండి, మరి గురుగారితో ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయి, ఫోన్ చేస్తే పూర్తి జాతకం వివరాలు తెలుసుకోండి. ఎందుకంటే ఫోన్లో చెప్పలేము ఇవన్నీ. ఇప్పుడు సంతానపరంగా అంటే మీ అమ్మాయిది ఇంకా డీప్గా చూడాలి, ఎప్పుడు సంతానం కలుగుతుందో చూడాలి, మరి మీ అల్లుడు చూడాలి, అప్పుడు దానికి ఏం చేయాలో నిర్ణయించాలి. అవన్నీ కరెక్ట్గా చేయాలి, మీరు చేయించుకోవాలి. ఇవన్నీ అయితే సక్సెస్ అవుతుంది, అయితే కాదు. ఏమ్మా 9052246299 నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని అన్ని వివరాలు మాట్లాడొచ్చు. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు అభిషేక్ మేడం. 4-6 జూన్ నెల డేట్ ఏంటన్నారు? 14 మేడం. ఓకే, సంవత్సరం చెప్పండి. ఇయర్ చెప్పండి. ఎన్నో సంవత్సరం అండి? 14/6/73. టైము పొద్దున 9. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి, మీ పేరేంటి చెప్పండి. నా పేరు రమేష్ యాదవ్. రమేష్ యాదవ్, చెప్పండి. దేని గురించి అడుగుతున్నావు? 10th చదివిన గురించి. సమస్య ఏంటో చెప్పు. అది ఏమి పని దొక్కుతలేదు, పని చేస్తే పైసలు ఉండలేదు. అంటే గత 3 సంవత్సరాల నుంచి నీకు చాలా సమస్య ఉంది కుటుంబ పరంగా, అవునా? ఆ బ్యాడ్ టైం అయిపోయింది. ఇక్కడి నుంచి రేపు మార్చి నుంచి బాగుంటుంది. చికాకులు తగ్గుతాయి, డబ్బుల పరంగా ఇబ్బంది ఉంటుంది, కుటుంబంలో చాలా చికాకులు ఉంటాయి, ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు. ఇవన్నీ ఉన్నాయా లేవా? 3 ఏళ్ల సంధి ఉంది, అవునా? అయిపోయింది, బ్యాడ్ టైం అయిపోయింది. రేపు మార్చి నుంచి బాగుంటుంది. ఓకేనా? రైట్. గురుగారు, మీరు ఇప్పుడు ఆయనకి ఫోన్ చేశారు. మీరు అంటే కాల్ చేసిన ప్రతి ఒక్కరికి అంటే ఉంది అని చెప్పరు. కొంతమంది వాళ్ళు బాలేదనే, లేదు మీ జాతకం బాగుంది, ఖచ్చితంగా బాగుంటుంది అంటారు. ఎందుకు మరి వాళ్ళు బాలేదంటారు, మరి మీరు బాగుంది అంటారు ఏంటంటే అది కూడా నేను తెలుసుకోవాలి. అంటే జ్యోతిష్యం అనేది సత్యం చెప్పాలి ఎప్పుడైనా సరే. జ్యోతిష్య భాగంలో ఇంట్రడక్షన్, ప్రతి బుక్లో కూడా ఇంట్రడక్షన్ ఒకటి ఉంటుంది. దాని గురించి ఏంటి, వాట్ ఈజ్ వాట్, మనం ఏం రాస్తారు. అట్లాగే జ్యోతిష్యంలో ప్రతి పుస్తకంలో కూడా సత్యం చెప్పాలి. సత్యం చెప్పినే వాక్కు వస్తుంది, సత్యం చెప్పకపోతే వాక్కు రాదు. మరి డబ్బుల కోసం ఇంకో దానం చెప్పినట్లయితే జ్యోతిషం ఫెయిల్ అవుతుంది. ఎవడైనా సరే సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి, ఉన్నదే చెప్పాలి. అంటే కొంతమంది వీళ్ళు మన జాతకం అడగగానే ఏదో ఒకటి దోషం ఉందని చెప్పి భయపెట్టేస్తారు, మన దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకేం చెప్తారు? ఇంకోటి ఏంటంటే హెల్త్ బాగుండో డాక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్తాడో, డాక్టర్ దగ్గర పనివాడు కానీ వాడు మా దగ్గరికి వస్తాడు. ఇది సత్యం. ఇది డాక్టర్ దగ్గర కాని పనులు కూడా, రోగాలు కూడా జ్యోతిష్యం ద్వారా దగ్గర బొచ్చడం నా దగ్గర నేను చేసినవి. ఖచ్చితంగా ఎన్నో మార్గాలు దొరికిన ఎంతో మందికి. అంటే జ్యోతిష్యం అనేది పంచమ వేదం, అది నమ్మాలి. నమ్మిన వాడికి నమ్ము, నమ్మని దుమ్ము అన్నట్లుగా నమ్మితేనే ఏదన్నా. అవును గురువు గారు. ఇంకో కాల్ చేద్దామండి. హలో, నమస్తే అండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఓకే, వినిపిస్తోంది, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 28 నెల 9వ నెల, సంవత్సరం 2001. టైం అమ్మా? 7:30 నుండి 8 మధ్య. సాయంత్రం, ఉదయమా? సాయంత్రం. ఓకే అమ్మా, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, ఎవరిది జాతకం? నమస్కారం, ఎవరిది జాతకం? మా అమ్మాయి. మీ అమ్మాయిది. ఓకే, చెప్పు. ఏంటి పెళ్లి గురించి అడుగుతున్నావు? సమస్య ఏంటి చెప్పు. జాబు, పెళ్లి. అమ్మాయి పేరేంటున్నావు? శ్రీజ. గట్టి ప్రయత్నం చేయమను, జాబ్ వస్తుంది. ఇక్కడి నుంచి శని కూడా వెళ్ళిపోయాడు. ఓకేనా? కాకపోతే బాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది, అవునా? బాగా డీప్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. జాతకపరంగా సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగాన్ని చేయించండి ఖచ్చితంగా. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ ఇచ్చేస్తే మంచి జాబ్ వస్తుంది. అది చేయకుండా అడ్డు పెట్టుకుంటే ఏదో చిన్నపాటి జాబ్ వస్తుంది తప్ప సరైన జాబ్ అయితే రాదు నా లెక్క ప్రకారం. ఓకేనా? అమ్మ, మిగతా వివరాలని మీరు 9052246299 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు అన్ని వివరాలు మాట్లాడొచ్చు. అలాగే ఆఫీస్కి వెళ్ళి గురువు గారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటే ఆఫీస్ అడ్రస్ కూడా ఒకసారి చెప్తాను. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్, హైదరాబాద్లో మనకి ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఉంది కదా, మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది. పిల్లర్ నెంబర్ 1146, మహేశ్వరి చాంబర్స్, ఫ్లాట్ నెంబర్ వచ్చి 502. గురువుగారు, మరి మనం ఇందాక మాట్లాడుకునేటట్టు ఖచ్చితంగా వాళ్ళకి అంటే ఆ జాతకంలో కూడా వాళ్ళకి అదృష్టం ఉంటేనే ఇలా నాగదోషం ఉంది లేదు అని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటారా? అదృష్టం లేకపోతే ఇంక జీవితం అలా గడిచిపోతుంది అంటారా? కర్మ బలీయమైంది అంటూ ఉంటాం కదా, కర్మ అనుభవించే రాత ఎక్కువ ఉంది అనుకోండి, ఎవరు నాలాంటి వాడు కనపడు, ఎదురుపడ్డు చెప్పడు, ఎవరి దగ్గరకు సగం తెలిసిన వాడి దగ్గరికి వెళ్తారు, వాళ్ళంతా బాగానే ఉందంటారు, వెళ్ళిపోతూ ఉంటారు.
ఎవరికి వాడికి ఎప్పుడు అర్థమవుతున్నాయా అంటే మనం స్ట్రగుల్ పడ్డ తర్వాత ఒక 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇన్ని లక్షలు సంపాదించాం, అలా ఇన్ని కోట్లు సంపాదించాం, మరి ఏం నిలబడలేదు, అప్పుడు ఎవరిది వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ రోజున కళ్ళు తెరుస్తారు. మరి అప్పుడు వచ్చినప్పుడు ప్రయోజనం ఏముంది? నాలాంటి వాడి దగ్గరికి వస్తాడు. అప్పుడు నేను చెప్పిన వాడి వయసు ఉండదు. మరి వయసు ఉంటే ఇప్పుడు శక్తి ఉన్నా కూడా శక్తి ఉండాలి, అంతే కదండి. అవకాశం వచ్చినా పని చేయడానికి ఓపిక ఉండాలి కదా. కాబట్టి దాంతో మనిషి నిలబడాల్సింది 40 ఏళ్ల లోపలే సెట్ కావాలి వాడు. కరెక్ట్ గురువు గారు. ఓకే అండి, ఇంకా కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఇది నాగసిద్ధి నాగసిద్ధి కార్యక్రమమే. మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, గురువు గారు వింటున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/6/1994. టైం అండి? 8:58. సాయంత్రం ఉదయమా? సాయంత్రం అండి. ఓకే, సాయంత్రం 8:50 అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే, పేరేంటి? పేరు నాగశ్రావణి అండి. నాగశ్రావణి, ఓకే. పెళ్లి గురించి అడుగుతున్నావా? అవునండి. మీ అమ్మాయి ఉన్నది ఏది బయటికి చెప్పదు, ఫస్ట్ పాయింట్. అవునా? అవునండి. అంతా లోపల దాచుకుంటుంది ఒకటి. మరి లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం వల్ల పెళ్ళి అనేది వెనక్కి పోతూ ఉంటుంది. మరి చేయించావా లేదా రెమెడీ? అసలు ఏం ఛాన్స్ లేదండి. మరి చేయించబోతుంది 30 ఏళ్ళు రాలే? అవునండి. ఖచ్చితంగా లగ్న దోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి, కదలి వివాహం చేయాలి. ఈ రెండు చేస్తే మంచి సంబంధం వస్తుంది. ఉత్తర ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగుంటుంది. హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. ఓకే, ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నేను మా పెద్దబ్బాయి గోవర్ధన్ రెడ్డి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. గోవర్ధన్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 సాయంత్రం పుట్టారు మేడం. 97 నెల తారీఖు కూడా చెప్పాలమ్మా. ఫిబ్రవరి 28. సాయంత్రం ఎన్ని గంటలకు అన్నారు? సాయంత్రం 7:30 లోపల మేడం. 7:00 లోపల మేడం. ఓకే ఓకే ఓకే, గురువు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. సరే మేడం. సార్, మా పెద్దబ్బాయి పెళ్లి గురించి అంటే సర్పశాపయోగం ఉంది. తర్వాత సంతానపరమైన దోషం కూడా ఉంది. పెళ్లి కావడం పెళ్ళమ్మా ఏం చేయాలి సార్? పెళ్లి ఎప్పుడు అవుతుంది సార్ మా అబ్బాయికి? ఇది ఉంటే కాదు, ఫస్ట్ రెమెడీ చేయాలి, గుర్తుపెట్టుకో. కావట్లేదు, దోషం ఉందంటే మళ్ళీ ఎప్పుడు అవుతుందంటే ఇంకేం చెప్పాలి నేను? ఈ దోషం ఉంటే ఎన్ని సంబంధాలు వచ్చినా వెనక్కి పోతుంది. తర్వాత సంతానకారకుడు నీచపడ్డాడు, సంతానం లేట్ అవుతుంది. ఖచ్చితంగా ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేయాలి. దాంతోపాటు కుజుడికి, రాహుకి, కేతువుకి, గురువుకి హోమాలు చేయాలి. పెళ్లి కావాలంటే ఇవి చేయించు, ఒకటే మాట. అవి చేయకుండా మాత్రం పెళ్లి చేస్తే ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? ఓకే గురువు గారు, మరి మన లక్ష్మీ గణపతి పీఠంలో మీ ఆధ్వర్యంలో నాగసిద్ధి కార్యక్రమానికి సంబంధించి ఏమేమి జరుగుతున్నాయనేది ఒకసారి ఏవీలో చూద్దామండి. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు
రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? శైలేష్ గురించి అండి, మా బాబు. ఓకే, శైలేష్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998 జనవరి 19 అమ్మా. ఓకే, టైం అండి? మధ్యాహ్నం 3:10 ఓకే ఓకే అమ్మా, గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. బాబు గురించి దేని గురించి పెళ్లి గురించి అడుగుతున్నావా ఏంటి? పెళ్లి కాదు, ఇంకా సెటిల్ అవ్వలేదండి బాబు. అది ఇంజనీరింగ్ చేశాడు, పైలట్ జాబ్ అంటే జాబ్ చేయను, బిజినెస్ చేస్తాను అంటున్నాడు. ప్రస్తుతానికి బిజినెస్కి అయితే వెళ్ళొద్దని చెప్పు. ఒకటి, జాతకంలో సర్పశాప యోగం ఉంది. దాంతోపాటు ప్రజెంట్ శని బాగలేడు. ఈ టైంలో కనుక వ్యాపారాన్ని దిగితే ఉన్నది మొత్తం వదిలించుకోవడం తప్ప ఏం ఉండదు, రూపాయి సంపాదించేది ఉండదు. గుర్తుపెట్టుకో. ఇక్కడి నుంచి ఇంకా 5 సంవత్సరాల పాటు వ్యాపారం చేయకూడదు, ఉద్యోగమే చేయాలి. ఏది చేయాలన్నా బుద్ధి సక్రమంగా పనిచేయాలి. ఈ సర్పశాప యోగం ఉంటే బుద్ధి కరెక్ట్గా పనిచేయదు. ఎందుకంటే కుజకేతులు కలిస్తే సర్పశాప యోగం అని చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం. దానివల్ల ధన నష్టం, ఆస్తి నష్టం, సమయం వృధా అయిపోవడం, ఎందుకు పనికి రాకుండా అయిపోవడం, టైం అంతా కూడా. మరి వచ్చిన అవకాశాలు చేజార్చుకోవడం. ఇప్పుడు ఉద్యోగం చేసుకున్నా అంతా ఎంతో వస్తుంది, అది వదిలిపెట్టి వ్యాపారం చేసి ఇక్కడ డబ్బులు నష్టపోయి మరి గ్యాప్ వస్తే మళ్ళీ ఎవడు ఉద్యోగం వేయడు. వాళ్ళ రేపు కార్పొరేట్కి వచ్చేటప్పటికి 3 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందని ఎవడు ఉద్యోగం వేయడు, మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకోవాలి. ఇట్లా ఇవన్నీ కూడా కనపడుతున్నాయి జాతకపరంగా. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఫస్ట్ సర్పశాప యోగం, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయించు. కరెక్ట్గా చేస్తే అన్ని ఆటోమేటిక్గా మంచి లైన్లోకి వస్తాయి. అమ్మా, 9052246299 నెంబర్కి కాల్ చేయండి, అన్ని వివరాలు తెలుసుకోండి, గురువుగారు అపాయింట్మెంట్ కూడా తీసుకోండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయిని గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/8/1993. 93. టైం అండి? గురువారం రాత్రి 9:09. 9:09 కరెక్ట్. ఓకే, గురుగారితో మాట్లాడండి అయ్యా. చెప్పయ్యా. నమస్తే గురువు గారు. నమస్తే. పెళ్లి చేసావా? చేయలేదండి. ఎందుకు? ఉద్యోగాన్ని గురించి. ఉద్యోగం బానే ఉంది కదా అంటున్నా. అదే ఏమన్నా ఇంకా పెద్దది రావాలి. మళ్ళీ పోయిందండి ఉద్యోగం. పేరేంటి? అబ్బాయి పేరేంటి? యోగానంద బాల సాయి కృష్ణ. అయితే సాయి కృష్ణ అని పిలుస్తామండి. సాయి కృష్ణ అంటే ఉన్న ఉద్యోగం కూడా పోతే ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడా? ఖాళీగానే ఉన్నాడు. ఉద్యోగం రావాలంటే శనికి చేయాలి. తర్వాత కుజదోషం బలంగా ఉంది. ఓకేనా? ఈ 2 చేస్తే మంచి జాబ్ వస్తుంది. ఫస్ట్ శనికి చేయించు. ఏ నక్షత్రం గురువు గారు? నక్షత్రం మూల నక్షత్రం, ధనుసు రాశి. మూలా నక్షత్రం. ఎన్నో పాదం? పాదం కూడా కావాలా? అడుగుతున్నా. 3వ పాదం. ఇంకేమైనా చెక్ చేస్తావా నన్ను? లేదు గురువు గారు, భలేవాడు. మిమ్మల్ని చేసేవాడే చేస్తాం గురువు గారు. మూలా నక్షత్రం 3వ పాదం. ఎన్నో పాదం అడుగుతుంటే నక్షత్రం కావక్కర్లే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నక్షత్రం, ఇప్పుడు నక్షత్రం చెప్పాను, ఏమైనా ఉపయోగం వచ్చిందా? విను, ఏం చూడాలంటే ఎక్కడ స్ట్రగుల్ పడుతున్నావు, ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, ఏ రకమైన దోషం ఉంది, అది చూసుకోవాలి ఎప్పుడైనా. నక్షత్రం ఉన్న పాదం చెప్పేవాడు ఏంటంటే ఏమి రానివాడు టైం పాస్ చేస్తాడు. బలానా నక్షత్రం, బలానా పాదం, బలానా రాశి, టైం పాస్ ముచ్చట్లు చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. నేను అట్లా చెప్పను, ఉన్న సబ్జెక్ట్ చెప్తా. నచ్చితే ఆచరించు, లేకపోతే లేదు, అంతే. ఓకేనా? ఏం చేయమంటారు గురువు గారు? చెప్పాక జాబు రావాలంటే శనికి 4 రకాల హోమాలు చేయాలి. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, 4 హోమాలు చేస్తే
40 రోజుల్లో జాబ్ వస్తుంది. ఓకేనా? ఇంకా కావాలంటే ఎట్లా చేయాలంటే వివరాలు ఫోన్ చేసి చెప్తారు మా వాళ్ళు, దాని వివరాలు చెప్తారు. ఏమండి 9052246299 ఈ నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. నా పేరు శ్రీనివాస్. ఓకే శ్రీనివాస్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంటే కరెక్ట్ లేదు మేడం, అది మామూలుగా కరెక్ట్ లేదు నా బర్త్డే. ఓకే ఓకే, హాస్పిటల్ అనమాట అది. దాని గురించి చెప్తారా? సరే సరే, పర్వాలేదు పర్వాలేదు, గురువు గారితో మాట్లాడండి, చెప్పగలరు. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అయ్య గారు. నమస్తే. గత 10 ఏళ్లలో మొత్తం దెబ్బతిని ఉంటావు. వయసు ఎంత నీది? నాది 40 వరకు ఉంటుంది సార్. గడిచిపోయిన 10 సంవత్సరాల్లో ఎంతైతే సంపాదించావో మొత్తం కోల్పోయావు, నా కాదా? అవును స్వామి, కరెక్టే. అది 5-6 ఏళ్ళ సంది బాగుంది ఎఫెక్ట్. ఏం పని చేస్తుంటావు? నాది షాప్ సార్, కిరాణా షాప్ నాది. ఓకే, షాప్ పేరేంటి? ధనలక్ష్మి. ఓకే, షాప్ పేరు బాగాలేదు. ఓకే, ఆ వ్యాపారం కూడా డల్ అయిపోతుంది 3 ఏళ్ళ నుంచి, అవునా? అవును స్వామి, మంచిగా లేదు, ఏది పెట్టినా కరెక్ట్ కలిసి రావట్లేదు. విడిగా ఫోన్ చేస్తే చెప్తా వ్యాపారాన్ని పైకి లేవాలంటే ఏం చేయాలి, విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి చెప్తా. ఓకేనా? హలో, నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించే మేడం. సరే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1977 77 ఆగస్టు 3 ఆగస్టు 3 ఉదయం 9:20 నుంచి 9:30 నడిమెచ్చ. ఓకే ఓకే ఓకే, పర్లేదు. మీ పేరేంటండి? ప్రసూన. ప్రసూన. ప్రసూన గారు, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే, చెప్పమ్మా. చుట్టుపక్కల ఒకటే టార్చర్ గురూజీ. సరే, జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. ఓకేనా? ఈ కాలసర్పదోషం ఉంటే అందరు శత్రువులు అవుతారు. అయిన వాళ్ళు, బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అత్తమామలు, చివరికి భర్త కూడా శత్రువు అవుతాడు, అవునా కదా? పిల్లలతో సహా అంతా నెగిటివ్ వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇవన్నీ పోవాలంటే కాలసర్పదోషాన్ని నాగప్రతిష్ఠ చేయి. ఓకేనా? చేస్తే ఇవన్నీ పోతాయి. ఓకేనా? రైట్. ఇంకా మరిన్ని వివరాలు కావాలి అంటే మరింత అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే 9052246299 నెంబర్కి కాల్ చేయండి అమ్మా. ఇంకో కాల్ చూద్దాం గురుగారు. హలో, నమస్తే. ఓకే ఓకే గురుగారు, మరి అంటే పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి అంటే ఒక 12 ఏళ్ళు లేకపోతే 16 ఏళ్ళు వచ్చాక చూపిస్తే మంచిదంటారా? ఇలా నాగదోషం మరి పుట్టిన వెంటనే చూపిస్తే మంచిది, అది కూడా కొంచెం చెప్పగలరా అండి? ఒకటమ్మా, పిల్లలు దారి తప్పుతున్నారు అంటే ఖచ్చితంగా ఇటువంటి దోషాలు ఉంటాయి. మనం రోజు చెప్తున్నాం, ప్రాక్టికల్ పబ్లిక్గా మనకు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా పిల్లల దోషం ఉంటేనే అవన్నీ జరుగుతాయి, లేనివాడికి అట్లా జరగదు, ఎవరికి జరగదు. ఓకే, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? హలో అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ బాబుది. చెప్పండి అమ్మా. 10 మే 10th మే 2006. 2006. టైం అమ్మా? టైము ఆదివారం 11:39 చెప్పండి. రాత్రా ఉదయమా, పగలా రాత్రా? ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. మా బాబు గురించి తెలుసుకున్నాం. మీ బాబు ఏం చదువుతున్నాడు తల్లి? ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్. ఓకే, బాగా మొండిగా ఉంటాడు కాస్త? మొండి ఉంటాడు. సరే, చదువు మీద బాగా చదువుతాడా, అదేదో పైపైన చదువుతాడా? చదువుతాడు గురుగారు, బాగా చదువుతాడు. ప్రజెంట్ రాహు దశ నడుస్తుంది. రాహు దశ కనుక బాగుంటే, ఉన్నట్లు రాహు ఎప్పుడైనా ఎట్లా చేస్తాడంటే చదువు మీద కనుక శ్రద్ధ పెడితే డీప్కి వెళ్ళిపోతాడు. అదే స్నేహితులతోనో అల్లరి చిల్లరగా తిరగడం అలవాటు పడితే దాంట్లో డెప్త్కి వెళ్ళిపోతాడు. మరి చదువు మీద పెట్టాడుంటున్నాడు, బాగానే ఉంటుంది, తిరుగులేదు. మంచి హుషారు ఎక్కువగా మేవాడు. ఏంటి హుషారు ఉన్నాడా లేడా? అదొకటి కంట్రోల్ చేయాలి, మిగతా అంతా బాగానే ఉంది. ఓకేనా? నాగదోషం కనపడుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది మీ వాడికి. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి అధికారమైనటువంటి ఉద్యోగం, మన కారు ఇల్లు అన్ని గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఉద్యోగం, నెంబర్ 1 జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయమని చెప్పు. ఓకేనా? నాగదోషాన్ని పరిహారం ఫస్ట్ చేయించు. చేస్తే నేను చెప్పినట్టు జరుగుతాయి. నువ్వు చేయకుండా అడ్డు పెట్టుకున్నావు అనుకో, రూట్ నేను చెప్పా హుషారు లెక్కలు వేరే రూట్లో వెళ్ళిపోతాడు, అట్లా వేరే అమ్మాయితో వెళ్ళిపోతాడు. అది
సరే అమ్మా, మరిన్ని వివరాలు అలాగే గురుగారు అపాయింట్మెంట్ కావాలంటే 9052246299కి కాల్ చేయండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఒక మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/7/1992 మేడం. ఓకే, 92. టైం అండి? టైం 11:35 PM నైట్. 9:35 PM. మీ పేరేంటండి? 11:35 మేడం. 11:35. ఓకే, నైట్ 11:35 PM. ఓకే, పేరు మీ పేరు చెప్పండి. మదన్మోహన్ రెడ్డి మేడం. ఓకే ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. చంద్రమోహన్ రెడ్డా? నమస్తే గురుగారు. మదన్మోహన్ రెడ్డి. నమస్తే. పేరేంటన్నావు? మదన్మోహన్ రెడ్డి స్వామి. మదన్మోహన్ మదన్మోహన్ రెడ్డి. రెడ్డి. అవును గురు. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? సమస్య ఏంటి చెప్పు. అదే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను గురూజీ. గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అంటున్నావా? అవును గురూజీ. ప్రయత్నం చేయ అవకాశం ఉంది. వేరే దోషాలు అయితే ఏం లేవు. నాగదోషాలు, కుజ దోషాలు అయితే లేవు. ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు 100% కనపడుతున్నాయి. డబ్బు గట్టిగా సంపాదిస్తావు. ఏం పని చేస్తున్నావు ప్రజెంట్? అదే గ్రూప్స్ ఇవే రాస్తున్నాను స్వామి. పీజీ అయిపోయింది, అది ఫార్మసీ అయిపోయింది. గట్టివాడే. జమ్మరం ఉంది జాబ్ అంతా మంచిగా వస్తుందిలే. గట్టిగా ప్రయత్నం చేయి. జాతకం బాగుంది. ఇప్పుడు చూడండి, చూడంగానే అర్థమైపోతుంది. దోషం ఉంటే ఉందని చెప్తా, లేదని చెప్తా. అంతే కదా. అట్లా ఓకేనా? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 21st మే 1984. 84. టైం అండి? అర్లీ మార్నింగ్ 12:30 అండి. 12:30కి. ఓకే, 20వ తారీఖు రాత్రి తెల్లవారితే 21, అంతే కదా? అవునండి. సరే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురూజీ. నమస్తే. పేరేంటి? రాణి గురూజీ. రాణి. ఓకే, దేని గురించి అడుగుతున్నావమ్మా? ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం గురూజీ. గవర్నమెంట్ జాబా? అవును గురూజీ. అందరు గవర్నమెంట్ జాబులు, అన్ని జాబులు ఇస్తున్నాడా చంద్రబాబు నాయుడు మీ అందరికి? కాంట్రాక్ట్ బేసిక్ అయినా ట్రై చేస్తున్నాం గురూజీ. ఓకే ఓకే, ప్రయత్నం చేయి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ప్రయత్నం చేయి. ఎక్కువ టైం వృధా చేసుకోపోక. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ గురూజీ. మంచి చదువు ఉంది, మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి సంస్కారం ఉంటుంది నీకు, అవునా? అవును గురూజీ. పెద్ద చిన్న మర్యాద గౌరవం అన్నీ ఉంటాయి. చాలా బాగుంది జాతకం. ఇంకా మంచి భవిష్యత్తు ఉంది నీకు. పెళ్ళైందా? అయింది గురూజీ. అరుణాచలానికి కూడా వచ్చి పూజ చేయించుకున్నాం గురూజీ. వచ్చారా? ఓకే ఓకే, సంతోషం. ఎట్లా మంచిగా అయిందా కార్యక్రమం? ఎట్లా అయింది చెప్పు, ప్రేక్షకులు తెలియాలిగా. చాలా బాగా జరిగింది గురూజీ. 5 రోజులు ఉన్నావా లేవా నువ్వు? 5 రోజులు ఉన్నాం గురూజీ. ఓకే ఓకే అమ్మా. ఓకే ఓకే. పూజలో అంతాను మేము అన్ని సేవలు చేశాం గురూజీ. వెరీ గుడ్. ఇక్కడ చిత్తూరు నుంచి వచ్చారు కదా? అవును గురూజీ. గుర్తుపట్టాను, వాయిస్ గుర్తుపట్టాలి. సరే అమ్మా. ఓకే అండి, ఇంకో కాల్ చూద్దాం గురుగారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12వ తారీఖు 5వ నెల 2001. 18వ తారీఖు 5వ నెల 2001. టైం అండి? టైం 9:55. ఉదయమా రాత్రా? ఉదయమే. ఉదయమే. ఓకే, పాప పేరేంటండి? శివాని. 12వ తారీఖు అండి. 12వ తారీఖు 5వ నెల 2001. శివాని. 9:55 ఉదయం. చెప్పమ్మా. మా టీవీ చూస్తున్నారండి మీరు? టీవీ ఫస్ట్ మ్యూట్ చేయి. మ్యూట్ చేసావా లేదా? చెప్పండి. నమస్కారం అండి గారు. టీవీ ఆపావా లేదా ఫస్ట్ చెప్పు. టీవీ ఆఫ్ చేశానండి. టీవీ ఆఫ్ చేస్తే వెంటనే కాల్ కట్ చేసేస్తారమ్మా, మా చేతిలో ఉండదు. చెప్పు. ఇదిగో తర్వాత చేయి. ఇంకా నీ టీవీ సౌండ్ వినిపిస్తుంది, కట్ చేసి తర్వాత చేయమ్మా. ఇప్పుడు చెప్పను, టీవీ పెడితే మాత్రం చెప్పను, రోజు చెప్తూనే ఉంటా. ఎవరైనా సరే టీవీ సౌండ్ మాకు వినపడుతుంది. మీరు ఎంత చెప్పినా మీరు అనుకోవచ్చు గురువుగారు వినపడదులే అనుకుంటాం, మొత్తం వినిపిస్తుంటుంది ఇక్కడ. తర్వాత చేయమ్మా. ఓకే, ఇంకో కాల్ చూద్దాం గురువుగారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నేను మా వారి గురించి తెలుసుకోవాలి. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/7/1984. 1984.
84. టైం అండి? 12:01 పగలు. ఓకే ఓకే. మీ వారి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నరేంద్ర అండి. రవీంద్రనా? నరేంద్ర. మీ ఆయన మంచి పవర్ఫుల్ క్యాండిడేట్గా. అవునా అండి? కాదా? అవునా అంటే నువ్వు అనుమానిస్తున్నావు. అవునండి, పవరేనండి. నువ్వు అనుమానంగా మాట్లాడితే నాకు డౌట్ వస్తుంది, నేను తప్పు చెప్తున్నాను ఇక్కడ అని. లేదు, మీ మాటలో వింటే బాగుంటుంది కదా. చాలా నెంబర్ 1 పర్సన్, మంచి సద్బుద్ధి ఉంటుంది, సద్లక్షణాలు ఉంటాయి, పట్టుదల పడితే దేన్ని వదిలిపెట్టాడు. అవునా కదా? అవునవునవును. మంచి పవర్ఫుల్. ఏం పని చేస్తుంటారు? హోమ్ గార్డ్ అండి. ఎవరి జాతకం నీదేనా? మా వారిదండి. ఏం పని చేస్తారంటున్నా? హోమ్ గార్డ్ అండి. హోమ్ గార్డా? ఓకే ఓకే. వెరీ 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 నైస్ పర్సన్. దాంతోపాటు జాగ్రత్త కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? అదే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని, బాగాలేదు ఫైనాన్షియల్. గత 3 సంవత్సరాల నుంచి చాలా సమస్యల్లో ఉంటారు. అవునా? అవునండి. ఆరోగ్యపరంగా, ఫైనాన్షియల్గా చాలా చికాకులు ఉంటాయి. జరిగినాయా లేదా? అవును, జరుగుతున్నాయి. అయిపోయిందమ్మా, ఆ బ్యాడ్ టైం అయిపోయింది, కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి మళ్ళీ 20 సంవత్సరాల దాకా మీ ఆయనకి తిరుగులేదు. ఓకేనా? అవునా అండి? బ్రహ్మాండంగా ఉంది. బ్యాడ్ టైం అయిపోయింది. ఎప్పుడైనా కాలచక్రంలో కొన్ని గ్రహగతులు మారుతూ ఉంటాయి. వచ్చినప్పుడు ఎంతటి వాడికైనా సమస్య వస్తుంది. ఆ టైం అయిపోయింది. వచ్చే సంవత్సరం మార్చి, ఈ సంవత్సరం ఎండింగ్ నుంచి బాగుంటుంది. ఓకేనా? హెల్త్ కూడా బాగుండట్లేదు సరిగా. ఎవరి హెల్త్? మా వారిది. నేను చెప్తున్నా, ఇప్పుడు ఏం చెప్పా? 3 ఏళ్ల నుంచి బాగలేదు, ఆరోగ్యపరంగా బాగలేదు, ఫైనాన్షియల్గా బాగలేదు అని చెప్పా. సరే, నా లెక్క ప్రకారం వినమ్మా, నా లెక్క ప్రకారం బాగుంటుంది. ఇంకా నీకు అనుమానం ఉందంటే శని 4 రకాల హోమాలు చేస్తున్నాం, ఆ హోమాలు చేయించు. హోమాలు చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది. ఓకేనా? ఓకే అండి. గురువుగారు ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4వ తారీఖు 1997. టైం అండి? ఉదయం 5:30 గంటలు, 5:30 6 గంటలు. ఉదయం కదా? ఉదయం. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. పేరేంటి? వెంకట నాగేశ్వరరావు అండి. వెంకట నాగేశ్వరరావు. ఫాదర్ సపోర్ట్ ఉందా, తక్కువ ఉందా నీకు? బాగా ఏముంది సార్? మీ నాన్నగారు సపోర్ట్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? తక్కువ. నాన్నగారు కాలం చేశారు. అదే, అందుకనే డైరెక్ట్ ఎందుకు అడుగుతున్నా అంటే దోషం కనపడుతుంది ఇక్కడ. కొన్ని విషయాలు డైరెక్ట్ అడగకూడదు. పోయినారా అంటే ఫీల్ అవుతారు. అవును, కాబట్టి అడుగుతున్నా. సరే, ఓకే, చెప్పు. దేని గురించి అడుగుతున్నావు? చెప్పు. కానీ బాగా ఆర్థిక పరిస్థితి బాగాలేదండి. సరే, గడిచిపోయిన టైం బాగాలేదు, దాంతోపాటు ఏలినాడు శని ప్రారంభమైంది, నీకు తెలిసే ఉంటుంది. అవునా? అవునండి. ఈ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి. రేపు జన్మలగ్నంలోకి మళ్ళీ శని వస్తున్నాడు. ఏది? మీనరాశిలోకి. శని కనుక జన్మరాశిలోకి రాగానే నువ్వు చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో మొత్తం కొలాప్స్ అయిపోతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు చేస్తున్న షాప్ ఉందా? ఎక్కడ చేసినా సరే వ్యాపారం దెబ్బతింటం, పనులు దొరకపోవడం, ఇట్లా రకరకాల ఇబ్బందులు ఆల్రెడీ ప్రారంభమైనాయి నీకు. అవునా? అవునండి, జరిగిందండి. అవన్నీ కావాలంటే జాతకపరంగా నాగదోషం కూడా కనపడుతుంది. ఈ సమయంలో ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, చెప్పే 4 రకాల హోమాలు చేస్తే నేను చెప్పే సమస్యల నుంచి బయటపడతావు. గుర్తుపెట్టుకో. నువ్వు తర్వాత అంతా కోల్పోయిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. ఇప్పుడు ఒకసారి చేయాలి. మొత్తం విను. ఇప్పుడు ఒకసారి చేయాలి, తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చి తర్వాత ఒకసారి చేయాలి. ఈ 2 సార్లు చేస్తే బండి నడుస్తుంది, లేకపోతే రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో అండి. హలో. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11:15 అంటే 11:15. ఓకే. ఉదయమా రాత్రా? ఉదయమే. సరే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. హరికృష్ణారెడ్డి. ఓకే. జాబ్ చేస్తున్నాడా, ఖాళీగా ఉన్నాడా? జాబ్ చేయలే, బీటెక్ అయిపోయింది. ఎన్నాళ్ళైంది అయిపోయి? 5 నెలలు అయిపోయింది. సరే, జాతకపరంగా సర్పశాప యోగం ఉంది ఒకటి, గుర్తుపెట్టుకో.
సర్పశాపయోగానికి నువ్వు ఎప్పుడు చేయిస్తే అక్కడి నుంచి ఆయన జీవితం బాగుంటుంది. ఇప్పుడు చేస్తే విను, సర్పశాపయోగం, నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయాలి. ఓకే, ఈ రెండు నువ్వు ఎప్పుడు ప్రారంభం చేస్తే అక్కడి నుంచి ఆయన జీవితం మారుతుంది. నువ్వు ఈరోజు చేసావనుకో ఈ సంవత్సరం మంచి జాబ్ వస్తుంది. 10 ఏళ్ల తర్వాత చేసావనుకో 10 ఏళ్ల తర్వాత మంచి జాబ్ వస్తుంది. గుర్తుపెట్టుకో, అది చేయకుండా మాత్రం జీవితం సెటిల్ కాదు. ఓకేనా? ఓకే అండి. మరి గురువు గారు అయితే వారంలో ఒక ఇద్దరికి, అంటే డబ్బు రూపేణా శక్తి లేదు మాకు, డబ్బులు ఇచ్చుకోలేము, కానీ గురువు గారి ద్వారా చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నాం, మా జీవితాన్ని సుఖవంతంగా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాం, కానీ డబ్బులు అయితే మా దగ్గర లేవు అనుకున్న వాళ్ళు గురువు గారిని ఆఫీస్ అడ్రస్లో నేరుగా కలవచ్చండి. అయితే ఆఫీస్ అడ్రస్ ఒకసారి చెప్తున్నాను. ఎర్రమంజల్ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1146, మహేశ్వరి ఛాంబర్స్, ఫ్లాట్ నెంబర్ 502. అయితే ఖచ్చితంగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి వారంలో ఒక ఇద్దరికైతే గురువు గారు అన్ని ఉచితంగా మీకు జాతకం చెప్పడం కావచ్చు, లేకపోతే ఆయా కార్యక్రమాలు కావచ్చు, ఉచితంగా చేయడం అయితే జరుగుతుంది. ఓకే, జాతకం అయితే చెప్పబడుతుందండి. ఖచ్చితంగా మీరు ఈ సదవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోవచ్చండి. ఓకే అండి గురువు గారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 9/12/29. అవునండి. ఇయర్ 2017 అండి. 2017. చిన్నపిల్లాడు. టైం అండి రాత్రి 8:55 ఓకే అమ్మా. పేరేంటమ్మా? బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఆరోగ్యం ఎట్లా ఉంది బాబుకి? కొంచెం అదే సమస్య అండి, ఆరోగ్య సమస్య. ఎందుకంటే రోగస్థానంలో మొత్తం 3 గ్రహాలు పడ్డాయి. ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అవునా? అవునండి. ఏం ప్రాబ్లం ఉంది ప్రజెంట్ బాబుకి? ఏంటి ప్రాబ్లం అంటారా? ప్రెజెంట్ అంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే సమస్య ఉందండి. ఇప్పటికీ చాలా తిరుగుతున్నాం కానీ తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుందండి. సరే, నేను చెప్పింది నేను ఫస్ట్, ఈ గ్రహ దోషాలుంటే నువ్వు ప్రపంచం మొత్తం తిరిగితే కూడా మందులు పనిచేయవు. నువ్వు వేసే మందులు ఎడిపోతే వాళ్ళ డాక్టర్లు చెప్పేది మొత్తం కూడా 100% కరెక్ట్ కాదు. నేను ఎంతోమందిని చూస్తున్నా. గుర్తుపెట్టుకో, మీ వాడికి జన్మలగ్నంలో రాహు ఉన్నాడు, బలమైన నాగదోషం. దాంతోపాటు 6వ స్థానం అంటే రోగస్థానంలో శని, రవి, శుక్రుడు. ఈ 3 గ్రహాల వల్ల ఏదో ఒక మందులు తగ్గనే ఇబ్బంది వస్తూ ఉంటుంది. విడిగా చేయము. ఒకసారి ఫోన్ చేస్తే ఏం చేయాలో చెప్తా. ఓకేనా? ఖచ్చితంగా అవన్నీ చేస్తే మార్పు వస్తుంది. కింద అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేయి, అపాయింట్మెంట్ తీసుకొని చెప్తా వివరంగా. అమ్మ 90522246 నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఆఫీస్ అడ్రస్ కూడా మరొకసారి చెప్తున్నాను. ఎర్రమంజల్ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1146, మహేశ్వరి ఛాంబర్స్, ఫ్లాట్ నెంబర్ 502. అలాగే మరి గురువుగారి ఆధ్వర్యంలో మనకు ఇక్కడ కుక్కట్పల్లి ఫేజ్ నెంబర్ 4 గణపతి టెంపుల్లో నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, ఆయుష్ హోమం, శనేశ్వర హోమం, రాహుకేతు జపాలు, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, మొత్తం ఇవన్నీ జరగబోతున్నాయి. ఎవరన్నా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మరి అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేసి మీరు అన్ని వివరాలు తెలుసుకోవచ్చండి. గురుగారు మరి ఒకసారి ఏవి అయితే చూద్దామండి మీ కార్యక్రమానికి సంబంధించి. ఏవి ప్లీజ్? నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు
రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. చాలా ధన్యవాదాలు గురువుగారు. మరి మా ప్రేక్షకులందరికీ చక్కటిగా జాతక వివరాలు తెలియజేశారు, అలాగే మీ పీఠంలో జరిగే కార్యక్రమం వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. ఇదే వాటి నాగసిద్ధి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.